కాఫీ పైకేం పంపించక్కర్లేదు, మీ ఇద్దరం పైన మాట్లాడుకుంటాం. ఎవరిని పైకి పంపించద్దు. రా. లచ్చమ్మా, అమ్మా, ఇలారా. గంగవాళ్ళు మా వదిన చేత ఆవకాయ పచ్చడి పెట్టిస్తున్నారు. గంగ వీడియో కాల్లో ఉంది, రాచొద్దు గాని. సీతారాం, మేడం ముందే ఎందుకు మాట్లాడటం మొదలుపెట్టావు? నీతో పర్సనల్గా మాట్లాడాలని ఫోన్లో చెప్పాను కదా. సారీ సార్, విషయం ఏంటో చెప్పండి సార్. 20 సంవత్సరాల క్రితం నా కూతుర్ని నీ చేతిలో పెట్టి ఎక్కడైనా ఆశ్రమంలో వదిలే అని చెప్పాను, గుర్తుందా? గుర్తుంది సార్. ఆ విషయం అప్పుడప్పుడు గుర్తొచ్చి బాధేస్తుంది సార్. నీ బాధల గురించి నాకు అనవసరం. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది, ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి. నీకు తన గురించిన వివరాలు ఏమన్నా తెలుసా? ఆ రోజు రాత్రే ఆశ్రమం దగ్గర వదిలేసి వచ్చాక మళ్ళీ నేను అటువైపు వెళ్ళలేదు సార్. ఆ పాప గురించి నాకు ఏ వివరాలు తెలియదు సార్. అంటే అప్పటి నుంచి ఆ పాప గురించి ఏ వివరాలు తెలుసుకోవాలని ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నం చేయలేదన్నమాట. సారీ సార్, తన గురించి తెలుసుకోమంటారా సార్? అక్కర్లేదు, నేనే తెలుసుకుంటాను. ఆ పాపని ఏ ఆశ్రమంలో వదిలేశావు? గాజువాక అమ్మఒడి ఆశ్రమం సార్. గాజువాక అమ్మఒడి ఆశ్రమం. వద్దు సార్. ఇవి కూడా తీసుకో. వస్తాను సార్. పైడి రాజు, పైడి రాజు. సార్, సార్ అర్జెంటుగా కార్తీ బయటికి వెళ్ళాలి. ఆశ్రమానికి వెళ్ళాలంటారేమో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, తీస్తాను సార్. ఏయ్ పైడి రాజు, ఆపు. కారాపు.
ఏయ్, ఎవరు మీరు మాకు అడ్డుపడుతున్నారు? మా ఇష్టం రా, ఇలా అడ్డుపడి కొట్టడం మాకు సరదా. ఒరేయ్, ఎవర్రా మీరు? రోడ్డును బ్లాక్ చేసిందే కాకుండా నా డ్రైవర్నే కొడతారా? ఇడియట్స్! ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. అసలు కొట్టాల్సిందే నిన్నురా. హే, చూస్తుంటే వీళ్ళు కావాలని దారి కాసి సార్ను కొడుతున్నట్టున్నారు. రుద్రబాబుకి ఫోన్ చేస్తాను. హలో హలో రుద్రబాబు, బాబా ఆగుబా, ఆవకాయ పెట్టడం అయిపోయింది, ఇంక జాడీలు ఎట్టడమే లేటు. ఆ పని మీరు చూసుకోండి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది ముగించుకొని వస్తాను. రాయ్. అన్నా, వీడి కాలు ఎరగొట్టునా.